ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేనాం తస్మై శ్రీ గురవే నమః. ఓం నిత్యానందస్వరూపాయ బోధైకసుఖకారిణే నమో వేదాంతవేద్యాయ గురువే బుద్ధిసాక్షిణే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సమస్త ధర్మములకు గమికాడైనటువంటి సర్వజ్ఞుడగు శ్రీ వశిష్ఠ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలు. వశిష్ఠ మౌనీంద్రుల వారు పరమ భాగవతులకు పూజ్యనీయుడైనటువంటి రఘుకులేశ్వరుడగు రామచంద్రమూర్తికి బ్రహ్మ విద్యా వైభవాన్ని ఉపదేశిస్తున్నాడు. మనసు బలీయమైనదని, దాని యొక్క శక్తి అది విజృంభించేటువంటి విధానము, దాని యొక్క చర్యలు అది సామాన్యులకు అంతుబట్టని అలవి కానివని, ఆ మనసును గూర్చి తెలుసుకోవడం ఎంతైనా అవసరం ఉందని, తెలుసుకోవలసిందంతా మనస్సును ఏ విధంగా కాపాడుకొనవచ్చునో, మనసులో గల గొప్పతనం ఏమిటి అన్నదే రహస్యం అంతా. ఎందుకంటే చిన్న చిన్న చినుకులే పెద్ద పెద్ద చెరువులుగా ఏర్పడి అనేక విధములైనటువంటి ఫలరసాదులను పండించుకోవడానికి ఆ నీరు ఎట్లా ఉపయోగపడుతుందో, రూపాయికి రూపాయి కూడపెడితే అది గొప్ప లక్షలుగా కోట్లుగా రూపుదాల్చుకొని విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి ఎలా ఉపయోగపడతావో, చిన్న చిన్న సంకల్పములన్నీ నిరోధించబడితే బ్రహ్మస్వరూపాన్ని సందర్శించడానికి మనస్సు సహకరించగలుగుతుంది. కాలిన కుండ నీటిని నింపుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందో, జ్ఞానము చేత నిగ్రహింపబడినటువంటి మనస్సు బ్రహ్మస్వరూపాన్ని దర్శించడానికి అలా వినియోగపడుతుంది. కనుక సర్వవిధముల మనసు ఉపయోగకరమైనది. మనసు మోక్షమును పొందడానికి సహకారినిగా మనం మార్చుకోవలసి ఉన్నది. మనసు తప్ప భగవంతుని దర్శించడానికి తగిన శక్తి కలిగినది ఇంకొకటి ఏదీ లేదు. ఆ మనసే సమస్త వేదములు, సమస్త సృష్టి, సమస్త ధర్మములు, సమస్త అనర్థములు, సమస్తమునకు కారణమై ఉంది మనసు. దారి తప్పి నడిచేవాడు గమ్యానికి దూరమైపోవడమే కాకుండా ఇతర ప్రదేశాలకన్నిటికీ దగ్గరైపోయినట్లు తనవి కాని వాటికి దగ్గరవుతాడు, తనకు దక్కించుకోవలసినటువంటి వాటికంతా దూరం అయిపోతాడు దారి తప్పినవాడు. అలాగే మనస్సు భగవంతుని యొక్క స్మృతిని మరిచిపోయినట్లయితే అనేక అనర్థములు దాని యందు సృజింపబడతాయని, అట్టి మనస్సు మహాబలీయమై అవి ఎన్ని కోట్ల జన్మలెత్తినా తీర్చరానటువంటి యొక్క పాపముగా మారిపోతుందని, అట్టి దానిని తీవ్రమైనటువంటి సాధన ద్వారా, గొప్ప వైరాగ్యము ద్వారా దానిని సాధిస్తే తప్ప ఆ చిత్తశుద్ధి కలుగదని ఉద్దాలకుడనేటువంటి మౌనీశ్వరుని యొక్క చరిత్రను
చెప్పుటకై ఉపక్రమిస్తున్నాడు. ఉద్దాలకుడనేటువంటి ఒక మునీశ్వరుడు గంధమాదన పర్వతమున నివసించేవాడు. ఆయన కఠోరమైనటువంటి నియమావళను, కఠోరమైనటువంటి ఒక తపస్సును చేసిన మహానుభావుడు. వేసవి కాలములో సూర్యుని వల్ల ఏర్పడే ఆ వేడిమి యొక్క తాపము, వర్షాకాలములో రాత్రింబవళ్ళు జరోమని ఆగకుండా కురుస్తూ ఉండేటువంటి వర్షములకు, చలికాలము కరుడు కట్టిపోగలిగినటువంటి ఆ మంచును అట్లే శరీరం మీద కురిపించేస్తూ ఉంటుంది. అటువంటి యొక్క మంచు కాలంలో కూడా అన్ని విధములలో కూడా ఓర్చుకొని సహించి తపమాచరించిన మహాత్మునికి మనస్సు నిలువక ఆయన పడినటువంటి బాధ, ఆయన పడినటువంటి పరితాపము, ఇంత కఠోరమైనటువంటి నియమావళులకు నిలబడి కూడా సమస్తాన్ని త్యజించి గంధమాదన పర్వతంలో కూర్చొని సంవత్సరాల పర్యంతరము తపమాచరించేటువంటి వానికి కూడా అది ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నదే. ఇక ఎప్పుడు ఈ సంసార సాగరములో మునకలేస్తూ ఉండేటువంటి వీళ్లకు ఎలా సాధ్యమవుతుంది? దాన్ని పట్టడం అంత సులభం కాదు కదా శ్రీరామ. కాబట్టి అటువంటి మనస్సు గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనసు అంటే ఏదో అనుకోకూడదు. బ్రహ్మాదులను బాధించింది మనస్సు. విశ్వామిత్రాది మునులందరినీ ముప్పు తిప్పలు పెట్టించింది మనస్సు. మనస్సు అనేది ఒక గొప్ప దైవశక్తి. అది లోపడితే కానీ ఆ బ్రహ్మదర్శనాన్ని పొందడానికి వేరొక మార్గం లేదని, ఏవమేషాతి వితత దుర్జ్ఞాన రఘునందన మహామోహకరీ మాయ విషమా పారమాత్మికి. శ్రీరామచంద్ర, మనస్సు ఎంతటిది, దాని విస్తారం ఎంత అని అంతుబట్టను వీలు పడదు. భక్తితో కూడిన వైరాగ్యమునకు, భక్తితో కూడినటువంటి జ్ఞానమునకు, జీవితము యొక్క వివరాన్ని పెద్దల ద్వారా చక్కగా తెలుసుకొని మనస్సును వెంబడించి మనస్సును పట్టడానికి భగవత్ సహాయముతో ప్రయత్నించిన వానికి తప్ప తక్కినటువంటి వారికి ఇది ఏమాత్రము సాధ్యపడేది కాదు. మహామోహము, మోహము అంటే భ్రాంతి లేదా మమకారము, ఆసక్తి. ఆ మనస్సు వేటగాడు వలను పన్నినట్లు మోహం అనే వలను పన్ని పడదోస్తోంది జీవులందరినీ. కొన్ని వలలను చేపలు తెంపుకొని పోతాయి, జంతువులు తుంచుకొని వెళ్ళిపోతాయి. కానీ ఈ మనస్సు పన్నేటువంటి మోహం అనేటువంటి వల అది సాధ్యమైంది కాదు. అందుకని దాన్ని మహామోహం అనేశాడు. అందుకే కదా గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ మోహం కాడ పడిపోతున్నారు. ఎవ్వరూ మనల్ని పట్టుకొని ఈడ్చుకొని పోరు, ఎవ్వరూ మనల్ని పాశములతో బంధించరు. మనంతటా మనమే మనలోని మమకారానికి మనం పట్టుబడిపోతాం. ఒక పశువు ఉందనుకోండి, అప్పుడు పుట్టినటువంటి లేగదూడను మనం దాన్ని ఎత్తుకొని ఇంకొక చోట మార్పు చేయడానికి తీసుకుని పోతూ ఉన్నాం అనుకోండి, దాని తల్లి అయినటువంటి ఆవుని ఎవరూ దారం పట్టుకొని రావాల్సిన అవసరం లే, అదే వచ్చేస్తుంది. ఎవడైతే దూడను ఎత్తుకొని పోతూ ఉంటాడో వాని వెనకంటే వచ్చేస్తుంది అదే. దానికి తాడేసి ఎవరు పట్టుకొస్తున్నారా ఆవును? లేదు, మోహం అనే తాడు ఈడ్చుకొస్తూ ఉంది దాన్ని. బిడ్డను ఎక్కడికి తీసుకొని పోతే అక్కడికి వచ్చేస్తుంది పరిగెత్త, అమ్మా 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 అంటూ వస్తూ ఉంటుంది. కాబట్టి తాడు ఎక్కడుంది? మోహమై ఉంది. ఇలాగా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇలాగా ఎన్నిటి మీదనో జీవులకు మోహమును ఏర్పరిచి దాని వెంబడి ఈడ్చుకొని పోతూ ఉన్నది. కనుక దీనికి మహామోహం అని చెప్పాడు. విషముతో సమానమైంది మనసు. విషము
త్రాగితే ఒక జన్మలో చంపుతుంది అంతే విషం. కానీ మనస్సు అనే విషయం జన్మ జన్మల్లోనే చంపుతుంది నిన్ను. జ్ఞానాన్ని పొందని మనస్సు, దైవచింతన లేని మనస్సు అది విషంగా మారి ప్రతి జన్మలోన నిన్ను చంపుతూ ఉంటుంది. అందుకని ఇట్టి మనస్సును నువ్వు ఇలాగే ఉంచుకుంటే ఇది అసాధ్యమైనది, దుర్జ్ఞేయమైనది, మహామోహ రూపమైనటువంటి ఈ మనస్సును నువ్వు దీనికి ట్రీట్మెంట్ ఇచ్చి దీన్ని బాగు చేసుకోకపోతే ఇది ప్రతి జన్మలోన నీకు శత్రువుగానే వ్యవహరించి నిన్ను బాధిస్తూ వస్తుంది. కనుక ఈ మనస్సును సాధించాల్సి ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ జన్మలకు ఎందుకు పోతున్నారు అంటే మనస్సును సాధించలేకనే. మనస్సుకు లోపడిన వాళ్ళందరూ శరీరాలు ధరించుకొని పోతూ ఉన్నారు. మనస్సును ఎవరైతే లోపరుచుకుంటున్నారో అటువంటి వాళ్ళు భగవంతుని చేరుకుంటున్నారు. కాబట్టి మనస్సును జయించిన వారు దైవాన్ని చేరుకుంటారు. మనస్సును జయించలేనటువంటి వారు బంధముతో కూడిన శరీరములలో బంధింపబడుతూ ఉంటారు. కావున రామచంద్ర, అతో వక్ష్మి మహాబాహో మాయేయం విషమాన్వకం అసావధాన మనసం సంయోజయతి సంకటే. దుర్ఘటనమైనది, మహావిషమంబని చెప్పబడినది ఈ మనసును ఎవడు దైవ సంపద చేత భగవంతుని పూజించుట, ఆయనను కీర్తించుట, ఆయన అనంతమైన కళ్యాణ గుణములను వర్ణించుట, ఆయన భక్తులను సేవించుట, ఆయన నామమును స్మరణ చేయుట, ఆయన గూర్చి నిరంతరము చింతన చేయుట, పరితాపపడుట, ఇలాంటి స్వభావములతో మనస్సును పవిత్రీకరించుకునే ప్రయత్నము చేయకపోతే అది ప్రతి మానవుని, ప్రతి జీవుని సంకటములలో పడదోస్తూనే ఉంటుందన్నాడు. సంకటములు, సమస్యలు, దాటరాని సమస్యలు, ఏడ్చి 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 కన్నీరు దారలు గట్టిపోయి కన్నీరే ఇంక తల్లో నీరు లేకుండా ఇంకిపోయే రోజులు వస్తాయేమో కానీ వ్యసనం మాత్రము తగ్గదు. ఆ విధంగా ఏడిపించేటట్లు ఆ మనస్సు వికారత్వాన్ని పొందేస్తుంది అది. అందుకని దానిని చిత్త నిరోధము, మనస్సును నిగ్రహించడమే పరమ ఔషధం. చిత్తాక్రమణ మాత్రాత్తు పరమాదౌషధాదృతే. బలీయమైనటువంటి భగవద్భక్తితో మనస్సును ఒక డేగ, ఒక పక్షిని ఎట్లా తన్నుకొని వెళ్ళిపోతుందో ఆకాశ వీధిలో అవలీలగా ఆ మనస్సును అంత అవలీలుగా దానిని లోపరుచుకునేటువంటి యొక్క ప్రయత్నం, దీన్ని మహా ఔషధం అన్నాడు. చిత్తాక్రమణ మాత్రాత్తు పరమాదౌషధాదృతే. మనోనిగ్రహమే, మనస్సును నిగ్రహించడమే దానికి పరమ ఔషధం. అసలు నిగ్రహించడం అంటే ఎట్లాగా? దాన్ని అడ్డగించుకోవడమా? దాన్ని పోయి పట్టుకోవడమా? లేదు దాంతో కుస్తీ పడడమా? ఎట్లా నిగ్రహించాలా? ఆ నిగ్రహించే విధానం తెలియాలి కదా. మనసుకు సంకల్పమే స్వరూపమని మనం ఇదివరకే చెప్పుకున్నాం. దేనినైతే సంకల్పిస్తుందో ఈ మనసు, దానిని నీవు విచార జ్ఞానము చేత, మనసా నువ్వు దేన్ని కోరుతున్నావు, ఆ కోరినది సత్యమా అసత్యమా, స్థిరమైనదా అస్థిరమైనదా, అల్పమైనదా అధికమైనదా, ఏది? నీ కోరికలను ఒకసారి మన ముందు పెట్టుకొని విచారిస్తాము.
విచారించి ఏది సత్యమో దానిని అనుసరిస్తాం అని మనస్సు కోరిన కోరికలన్నిటినీ పరిశోధనలోకి తీసుకున్నట్లయితే మనస్సు వెంటనే తన ఊహలన్నీ నిరుపయోగములని, ఇవి మిథ్యలని, ఇవి అనిత్యమైనవని, దాని ప్రయత్నాలకన్నింటికీ జ్ఞానం అనేది దానిని పరిశీలిస్తూ ఉండుట చేత మనస్సు వెంటనే జ్ఞానస్వరూపాన్ని పొందుతుంది. అందుకని మిథ్యా సంకల్పములతో కూడి ఉన్నంత వరకు అది మనసుని చెప్పబడుతుంది. మిథ్యను మిథ్యయని జ్ఞానముచే గ్రహించిన నాడది బ్రహ్మస్వరూపాన్ని పొందుతుంది. ఎందుకంటే మనం వర్షం పడేటప్పుడు చినుకులు అంటాం, అది ప్రవహించేటప్పుడు కాలువలు అంటాం, అవి ఒక చోట చేరిన తరువాత చెరువులు అంటాం కదా. అవి ఒక చోట చేరిన తర్వాత చెరువులు అంటాం. అలాగా సంకల్పములతో కూడి ఉన్నప్పుడు దాన్ని మనసు అంటాం, అది నిరోధింపబడినప్పుడు అది జ్ఞానం అంటాం. చూడు, అలాగా ఆ జ్ఞానమే స్వస్వరూప స్థితిని పొందుతుందన్న విషయాన్ని రామచంద్రమూర్తితో చిత్తాక్రమణ మాత్రాత్తు శ్రీరామచంద్ర మనస్సును ఎప్పుడెప్పుడది సంకల్ప రూపంలో తలెత్తుతుందో అప్పుడంతా ఒక ఆచార్య దగ్గరికి మనం ఒక బంగారును అమ్ముకోవడానికి వెళ్ళామనుకోండి, వెంటనే దాన్ని ఒరుపురాతి మీద పెట్టి రాకి దాని క్వాలిటీని ఒకసారి చెక్ చేసి తర్వాత అది ఎన్ని గ్రాములు ఉంది అని చెక్ చేసి తర్వాత దాని వాల్యూ లెక్కేసి తర్వాత అమౌంట్ మనకి ఇస్తాడు. అంతేగాని ఉంగరము 10,000, అది 5 గ్రాముల ఉంగరం అన్నా కానీ 10 గ్రాముల ఉంగరం అన్నా కానీ 20 గ్రాముల ఉంగరం అన్నా కానీ ఏ ఉంగరం అన్నా తెచ్చుకోండి, ఉంగరం 10,000 అన్నట్టు నీకు ఉంగరం తీసుకుని నీకు డబ్బులు ఇచ్చాడు కదా, ఇవ్వడు. అలా ఇస్తే నష్టపోతాడు ఆయన, అంతే. కాబట్టి ఒక కమ్మలు తీసుకునేవాళ్ళకి ఏ కమ్మలన్నా తెచ్చుకోండి అమ్మా 10,000 ఇచ్చేస్తాను మీకు అన్నాడు అనుకోండి, అది 2 గ్రాముల కమ్మలు కావచ్చు, 5 గ్రాముల కమ్మలు కావచ్చు, 10 గ్రాముల కమ్మలు కావచ్చు. అట్టగా కమ్మలు కాదు డబ్బులు ఇచ్చేది, ఉంగరానికి కాదు డబ్బులు ఇచ్చేది, తూకానికి అందున్న క్వాలిటీ కదా. అదేవిధంగానే ఆ బంగారు యొక్క ఆ క్వాలిటీని దాని యొక్క వెయిట్ను తర్వాత గమనించి ఖరీదినట్టయితే నిర్ణయిస్తాడో ఆ విధంగానే మనసులో సంకల్పం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ సంకల్పం క్వాలిటీ ఏమిటది, ఏమి సంకల్పించావు, దానివల్ల కలిగే లాభం ఏంది, దానివల్ల కలిగే లాభం ఏంది అనేది ప్రతి సంకల్పాన్ని అలా ఆచారి కదా ఎవరైతే బంగారుని తీసుకొస్తారో దానికి ఎట్టయితే వాల్యుయేషన్ కడతాడో దాని క్వాలిటీని చూసి ఆ విధంగా ప్రతి సంకల్పము మనస్సు జ్ఞానమునకు అంతరాత్మకు తెలియకుండా అది ఏం సంకల్పించలేదు. నీ మనసు ఏమి సంకల్పించినా అది నీకు తెలుస్తుంది. ఆ తెలిసినప్పుడు నువ్వు వెంటనే దాన్ని డిస్కషన్ లేక తీసుకోవాలి. చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఏదో ఒక అనవసరంగా పోటాడుకుంటూ ఉంటారు, పెద్దలు గమనించి వాళ్ళని ఎలాగ మందలిస్తూ ఉంటారు. అదేవిధంగానే మనసులో ఏర్పడేటువంటి ప్రతి సంకల్పము అంతరాత్మకు తెలిసే జరుగుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడు మనస్సును నిగ్రహించడం చేతనే పరమౌషధమైనటువంటి యొక్క జ్ఞానాన్ని అందుకోగలుగుతామనే విషయాన్ని తెలుసుకుని ఉన్నాడు కనుక ఇప్పుడు ఆ జ్ఞానమును ఆ మనస్సుకు వంటబట్టించుట కొరకై ఎవరికైతే రోగం వస్తుందో వానికే కదా ఆరోగ్యం అవసరం, వాడే కదా ఆరోగ్యవంతుడు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనసుకి ఇలాంటి జాడ్యము సంకల్పదోషం అనే జాడ్యము తగులుకోనుంది. కాబట్టి ఈ సంకల్పదోషములు అనేటువంటి జాడ్యాన్ని తొలగించుకోవడం కోసమై విచార జ్ఞానం అనేటువంటి ఒక ఔషధం దానికి అవసరమై ఉంది. ఆ విచార జ్ఞానము చేత దానిని ఏ సంకల్పము మనసులోకి వచ్చినా ఆ సంకల్పాన్ని ప్రతి సంకల్పాన్ని ఎవడైతే విచారిస్తాడో విచారించి తర్వాత నిర్ణయం తీసుకుంటాడో మనస్సు అప్పుడు చాంచల్యాన్ని వదిలేస్తుంది, జ్ఞానరూపాన్ని ధరిస్తుంది, నిగ్రహత్వాన్ని పొందుతుంది, నిగ్రహం ద్వారా అనుగ్రహాన్ని సంపాదించుకోగలుగుతుంది. అందుకని రామచంద్రమూర్తితో రామ చిత్తాక్రమణ మాత్రాత్తు మనస్సును ఈ రూపంలో నిగ్రహించాలి అన్నాడు. అంతేగాని ఓ మనసా నువ్వు చెలిస్తావా, నువ్వు పరుగులు తీస్తావా, నీవు అనవసరంగా నన్ను మోహపెడుతున్నావా, నిన్నేం చేస్తానో చూడు, నేను ఇప్పుడే నిగ్రహిస్తాను అని నువ్వు దాని మీద మీసాలు తీడి రెట్టలు తట్టి నిలుకొని కూర్చున్నావు అంటే
పోరా పుల్లయ్య అని ఎట్లా వాళ్ళని ఎంతమందిని చూసినా నేను. ఈ 14 లోకాలను అరిచేతిలో బంతిని ఆడిచ్చినట్టు ఆడిచ్చేవాడిని నువ్వా రే, నా మీద సవాల్ చేస్తావా? ఊపేస్తాను రా గాలికి నిన్నని. ఎండుట సుడిగాలి ఎట్టయితే ఆకాశంలో తిప్పుతుందో గిరగిర తిప్పాడు బారేస్తున్నది. కాబట్టి నిగ్రహించడానికి అది కాదు మార్గం, దానికి విచార జ్ఞానమే దానికి పరమౌషధం రామా చెప్పాడు. చూసావా? కాబట్టి ఈ విచార జ్ఞానం లేకుండా ఉన్నంత వరకు మట్టు తెలియని మాయ యోగం ఎందుకురా అంటాడు అమరనారాయణ స్వామి గారు. ఆ మట్టు తెలియని అంటే ఏమి, ఎక్కడ దోషములు ఏర్పడుతూ ఉన్నాయి, మిస్టేక్స్ ఎక్కడ జరుగుతూ ఉంది అనేది తెలుసుకోకుండా నువ్వు ఊరికే బొస్కొట్టుకుంటా ఉన్నావు అనుకోండి, అది నిప్పులు లేని పొయ్యి ఊపితే బూడిద మొగాన పడినట్లు నిరుపయోగంగా ఊరికే సమయం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అంతే, విషయం అయితే నీకు బోధపడదు. నిప్పులు లేనటువంటి పొయ్యి నువ్వు ఎంత ఊపినా కానీ కుండ హీట్ ఎక్కేది లేదు, కుండలో ధాన్యం ఉడికేది లేదు, నీకు వంట అయ్యేది లేదు. అగ్ని ఉంటే కదా, నిప్పులు ఉంటే కదా నువ్వు ఊపినప్పుడు ఆ ప్రెజర్కి అది రగులుకోగలుగుతుంది. నిప్పే లేనటువంటి పొయ్యి నువ్వు ఊపితే ప్రయోజనం లేదు కదా. ఆ విధంగా నువ్వు మనస్సు ఏం చేస్తూ ఉంది, దాని సంకల్పం ఏమిటి, ఆ సంకల్పం యొక్క ఆ తాత్పర్యం ఏందది అనే విషయాన్నే నువ్వు గ్రహించకుండా నువ్వు ఊరికే మూతు మూడేసుకొని అలిగినోడు మాదిరి కూర్చొని నిలుకొని ఉంటే దానివల్ల నీకు వచ్చే లాభం ఏముంది? అందువల్ల మట్టు తెలియని మాయ యోగం ఎందుకురా అంటాడు. కూర్చొని 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 మా గురువు గారిని ఒక శిష్యుడు అడిగేవాడు, స్వామి గారు మీరు అలా కూర్చుంటానంటే సమాధినిష్టలేక వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం కూర్చొని 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 పెర్లే పుండ్లైపోతున్నాయి కానీ నాకు నిష్ట కుదరడం లేదు స్వామి అని అడిగేవాడు ఒక ఆయన. కారణం ఏంటంటే సొమ్ము ఒక చోట పోగొట్టుకొని ఇంకొక చోట వెతికినట్లు, పుండు ఒక చోట ఉంటే మందు ఇంకొక చోట పోసినట్లు, రోగం ఒకటైతే మందు ఇంకొక దానికి వేసినట్లు, షుగర్ వ్యాధితో బాధపడేవానికి హార్ట్ అటాక్ మెడిసిన్ ఇచ్చేసినట్లు, ఒక వ్యాధి ఒకటైతే మెడిసిన్ ఇంకొకటి ఇవ్వకూడదు కదా. కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కడుంది, ఏమిటి దాని ట్రీట్మెంట్ అది తెలుసుకోవాలి. అంటే మనస్సు యొక్క ఉద్దేశం ఏంది, దాని యొక్క ఉద్దేశము అది స్థిరమా అస్థిరమా, అది సత్యమా అసత్యమా అన్న పరిశోధన ఒక్కటే దానికి పరమౌషధం అని చెప్తున్నాడు. వర్తమాన క్రమాయాతం, భూతకాలములో కానీ భవిష్యత్ కాలములో కానీ వర్తమాన కాలములో కానీ ఈ త్రికాలములందు నేను వీటిని చేశాను, నా యొక్క ప్రజ్ఞయే దీనికి అంతటికీ కారణము, నేను ఇంకా ఇలాంటివే కాదు ఇంకా గొప్ప కార్యాలను నేను సాధించగలను, నేను ఇదివరకు సాధించినవి అనేకములు ఉన్నాయి, వాటికంటే కూడా ఇంకా గొప్ప కార్యాలను నేను సాధించగలను అన్న భావన అహంకారం అని చెప్పబడుతుంది. ఇది నేను అనే జీవత్వాన్ని సూచిస్తుంది. ఈ అహంకారాన్ని ఎవడైతే తన మనస్సులో స్మృతి పదములో ఉంచుకోకుండా ఉంటాడో, ఏమాత్రం జ్ఞాపకం పెట్టుకోకుండా ఉంటాడో, అటువంటి వానికి మనస్సు నిగ్రహింపబడుతుంది. కాబట్టి ఇదివరకు చేసినవి కానీ ఇప్పుడు చేస్తున్నవి కానీ ఇంకా చేయబోయేటివి కానీ ఇవన్నీ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత జరిపింపబడుతూ ఉన్నాయి. కానీ దీనికి అంతటికీ ఉపాధులు నిమిత్తమే కానీ వాస్తవంగా ఎవరూ దీనికి కర్తలు కారు. నీవు కానీ నేను కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే వీళ్ళందరూ స్వశక్తి లేనటువంటి వాళ్ళే. వీళ్ళందరూ మాయాస్వరూపము చేత ఈ భూమి మీద తిరుగాడుతూ ఉన్నటువంటి మట్టి బొమ్మలే. ఈ మట్టి బొమ్మలకి ఈ మహిమను కల్పించినటువంటి పరమేశ్వరుడు ఒక్కడు, ఆయన ఈ కార్యములన్నీ చేయిస్తున్నాడన్న విషయాన్ని గ్రహించకుండా నేను చేశాను చేస్తాను అన్న ప్రగల్భములు మాట్లాడే అంతకాలము జీవునికి అహంకారము తొలగదు. ఈ అహంకారం తొలగదు. కాబట్టి ఈ అహంకారాన్ని తొలగించుకోవడానికై విచార జ్ఞానము పరమౌషధమని నాయన రఘుకులేశ్వర సంకల్పాశానుసంధానవర్జనం చేత్ ప్రతిక్షణం కరోషిత్తత్వం ప్రాప్తయేవాసి పావనం. ఏ సంకల్పము మనసున ఉదయిస్తూ ఉంటుందో
ఏటి ఒడ్డున నిలుచుకొని ఉన్నటువంటి కొంగ చేపలను వేటాడుతూ ఉంటుంది. అది ఎలా వేటాడుతుంది అంటే మూతి కదిలించకుండా నిటారుగా అచంచలంగా నిలుపుకొని ఉంటుంది. ఎప్పుడైతే చేప పిల్లలు గుంపులు గుంపులుగా వస్తాయో అప్పుడు వాటిని ఏం మాట్లాడదు, తటస్థంగా ఉంటుంది. ఎప్పుడైతే ఒంటరిగా ఒకటిగా ఎప్పుడైతే వస్తుందో దానిని మాత్రం పట్టుకొని మింగేస్తుంది. ఎందుకని? అనేకముగా వచ్చినప్పుడు ఎందుకని అది పట్టదు అంటే అవి 10 చేపలు వచ్చినా 100 చేపలు వచ్చినా అది పట్టుకునేది ఒకదాన్నే. తక్కినవన్నీ భయపడిపోతాయి. మరి మన బ్యాచ్లో ఒకరిని తినేసింది అంటే ఇంకొకసారి మనం అక్కడికి వెళితే మనల్ని అందరినీ కూడా మింగేస్తుంది ఇదని భయపడిపోతాయి. అవన్నీ మళ్ళీ రావు అవి. అందుకని మిగతా వాటిని భయపెట్టి తరిమేయడం ఎందుకు? మనకు దూరం అయిపోతాయి, మళ్ళీ మనకు అవి దొరకవు. అందుకని కాచుకోనుండి అవి గుంపులు గుంపులు వస్తూ ఉన్నా కానీ గమ్మని ఉంటుంది. ఎప్పుడు ఒంటిపడి వస్తుందో దాన్ని మాత్రం పట్టుకొని మింగేస్తుంది. అంటే మనకు అనేక సంకల్పాలు వస్తూ ఉంటాయి, అన్నిటినీ చేయము. ఏదో కొన్నిటి మాత్రం సెలెక్ట్ చేసుకుని చేయడానికి ప్రారంభిస్తాం. ఏది చెయ్యాలనుకుంటామో దాన్ని పట్టుకొని విచారించు. అది ఏది నువ్వు ఎన్నో ఆలోచనలు వస్తాయి. నిద్ర లేసింది మొదలుకొని పొద్దుపోయేంత వరకు మధ్యలో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటిని ఏం అటాక్ చేయవు. ఏదైనా ఒకటి చెయ్యాలనుకుంటావు, మాట్లాడాలనుకుంటావు, వెళ్ళాలనుకుంటావు, చూడండి, వాటిని పట్టుకొని వాటిని విచారించు. ఇది ఏది నువ్వు చెయ్యాలనుకొని ప్రారంభిస్తావో దానిని విచారించినట్లయితే అప్పుడు అక్కడ అది నిజమా అబద్ధమా, అది సత్యమా అసత్యం అనేది తేలిపోతుంది. అప్పుడు దాని ద్వారా నీకు ప్రమాదం తొలగిపోతుంది. దాని ద్వారా నీకు నిగ్రహం అనే దానిని పొందిన వాడిని అవుతావు. నువ్వు తక్కిన వాటి విషయంలో నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏది నీ మనస్సు చేయడానికి పూనుకునేస్తుందో, ఇంకా చేయడం ప్రారంభిస్తుందో దాన్ని పరిశోధించాలి. ఇలాగా ఎవడైతే ప్రతి క్షణం ప్రారంభించనున్నటువంటి కార్యముల విషయంలో ఎవడు సంకల్పాన్ని అలా వెంటాడుతాడో అటువంటి వానికి చిత్తము నిరోధింపబడుతుందని ఇంకా ఇలా అంటున్నాడు. చేతనం చిత్తరిక్తం హి ప్రత్యక్షేతనముచ్యతే నిర్మనస్క స్వభావం తు నత్ర కలనామలః. నిగ్రహింపబడిన మనస్సుకే చైతన్యమని ప్రత్యేగాత్మయని పేరు. మట్టిని బొమ్మగా మార్చినప్పుడు అది వినాయక స్వామి అంటాం, పేరు మారిపోయింది. ఆ మట్టిని కుండగా మార్చినప్పుడు దాన్ని కడవగా భావిస్తున్నాం, పేరు మారిపోతుంది. అలాగా మనస్సు జ్ఞానము చేత తీర్చబడినట్లయితే ఆ మనసు శక్తిని సమకూర్చుకుంటుందా, కాబట్టి దానికి చైతన్యము అని పేరు. దానికే ప్రత్యేగాత్మ అని పేరు. అవిద్యను అధిగమించుట చేత బ్రహ్మస్వరూపాన్ని నీకు సాక్షాత్కరింపచేసేదిగా కాదు, అది బ్రహ్మస్వరూపమని నీకు విదితమవుతుంది. ఎంత గొప్ప! అందుకని మహాత్ములు మనస్సు ఎడన్నా పోనీలేని వదిలేయద్దు. ఇప్పుడు నీ కొడుకు నువ్వు ఎడన్నా పోరా అని వదిలేస్తే ఏమవుతాడు? వాడు చెడిపోతాడు. వాడు చెడిపోతే ఇంక నీ కుటుంబమే చెడినట్లే, నీ వారసత్వమే చెడిపోయినట్లే. వాడిని ఎట్టన్నా కానీ వాడిని తీర్చుకోవాలా, వాడిని కాపాడుకోవాలా. అలాగా నీ మనసు చెడిపోతే నువ్వు చెడిపోయినట్లే. అందుకని ఎన్ని తిప్పలైనా పడి దాన్ని నువ్వు పోషించుకోవాల్సిందే. సా సత్యత సా శివత సావస్థా పారమాత్మికి సర్వజ్ఞత సా తృప్తిర్నను యత్ర మనఃక్షతం. ప్రతిరోజు పద్మాసనంలో కూర్చో, బ్రహ్మముహూర్తంలో లేచి. ఒక్కొక్క రోజు మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఇది అనుకూలమైన సమయముగా భావించు.
అప్పుడు పరమశ్రద్ధతో దానిని అనుసరించు. ఒక్కొక్క రోజు మనస్సు అస్సలు ధ్యానమునకు అనుకూలించదు. అట్లని విసుగుపడవద్దు. ఈరోజు నీకు అనుకూలపడకపోయినప్పటికీ ఆ పురాకృత దోషములు నిన్ను అలజడిపడేటట్టు చేసినప్పటికీ దానిని అధిగమించగలిగేటువంటి యొక్క శక్తి సాధకునికి ఉంది కనుక మనస్సు కుదరకుండా ఆందోళన రూపంలో ఉన్నప్పటికీ సాధనను మాత్రం విరమించరాదు. సాధనను మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి. అయితే స్వామిగారు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనస్సు ఏ దశలో ఉన్నా సరే దాన్ని వదిలిపెట్టద్దు. అలాంటి ప్రయత్నమునకు సా సత్యత సా శివత, ఒకానొక సందర్భములో ఈశ్వరానుగ్రహం సంప్రాప్తమైన క్షణములో మనసు ప్రసన్నమవుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అయ్యో పనులు ఉన్నాయి, ఈరోజు ఏదో మనసు బాగానే ఉంది, కాసేపు చేసాం సాల్లే అని విరమించద్దు. ఆ రోజు దీన్ని కంటిన్యూ చేయి. ఎంత వీలైతే అంత, ఎంత నీకు సాధ్యమైతే అంత సమయాన్ని తీసుకోవాలి. అదృష్టవశాత్తు అదే నీకు సమాధినిష్టను అనుగ్రహించే సమయం కూడా కావచ్చు. మా గురువుగారు చెప్తూ ఉండేవాడు, ప్రతినిత్యము బ్రహ్మ ముహూర్తములో, ప్రతిరోజు సాయం సమయములో ప్రతి ఇంటికి నేను వెళ్ళి ప్రతి ఒక్కరిని నేను చూస్తూ ఉంటాను నాయన అని చెప్పేవాడు. అందుకని స్వామిగారు ప్రతిరోజు ఉదయము సాయంత్రం 2 పూట్ల కూర్చొని ఉంటాడు. సూర్యుడు ఉదయించే సమయంలో, సూర్యుడు అస్తమించే సమయంలో ధ్యానంలోనే ఉండేవారు. నేను ఈ 2 సమయాలు మాత్రం తప్పకుండా స్వామిగారు ధ్యానంలో ఉంటున్నాడు, కారణం ఏంటి అని నేను ఒకసారి నాకు డౌట్ వస్తే ఈ 2 సమయాలు తప్పించడమే లేదు. ఎక్కడైనా ఒకవేళ ఆ రోజు ఏదైనా అత్యవసరమైనటువంటి ఫంక్షన్స్ కానీ ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా ఎక్కడ నిలబడుకుంటే అక్కడే, ఎక్కడ కూర్చుంటే అక్కడే అలా ఉండేవాడు. ఎందుకు ఇలా ఉంటున్నారు స్వామిగారు అని నేను మనసులో సంకల్పిస్తే, ఒరే వీనికి ఏదో డౌట్ వచ్చినట్లుంది, వీనికి సమాధానం చెప్పాలని అప్పుడు చెప్పాడు అన్నమాట. ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి నేను ఒక రౌండ్ వేస్తూ ఉంటాను ఆయన. కాబట్టి భగవంతుడు బ్రహ్మముహూర్తములో ప్రతి ఒక్కరిని ఆయన సందర్శించడానికి ఆయన సాక్షాత్ స్వరూపంతో వస్తారు కనుక ఆ సమయంలో ఏ పుణ్యాత్ముడు ధ్యానంలో కూర్చొని ఉంటాడో వాళ్ళని ఆశీర్వదిస్తాడు. వారి ఆశీర్వాదం కలిగిన నాడు అది సిద్ధించిపోతుంది. అందుకే ఉషేణ బ్రహ్మం గారు కోడి కూతయు రోకలిపోటు లేనప్పుడు రావరేవరే, అల్లా ప్రభువు ముల్లకొస్తాడు కనిపెట్టుండరవరేవరే అని చెప్పాడు. అవివేకాదుపాహృత్య చేతసోద్యమనిక్షయైః బలాత్కారేణ సంయోజ్యం శాస్త్ర సత్పురుషక్రమైః. ధ్యానములో నీవు రాణించాలి అంటే, ధ్యానమును నువ్వు సాధించుకోవడానికి మొట్టమొదట నువ్వు ఉత్సాహంగా ఉండేది అలవాటు చేసుకో. ఎప్పుడు దిగులుగా ఉండద్దు, ఏదో పోగొట్టుకొని నష్టపోయిన వాడులాగా ఉండద్దు, ఎవరో ఏమో మాట్లాడారని చెప్పి చింతపడుతూ ఉండద్దు. మనస్సును వాటి నుండి తేరుకునేటట్లు ఉత్సాహంగా ఉండు అన్నాడు. ఉత్సాహము గొప్ప శుభసూచకం. లక్ష్మణస్వామి రామచంద్రమూర్తితో అదే చెప్పాడు. అన్నా, మా వదిన కనబడలేదని ఉత్సాహాన్ని విడవవద్దు, అది అశుభ సూచకం. కాబట్టి ఆమె కనబడలేదు కదా, ఉత్సాహముతో ఎక్కడుందో వెతికి దీనికి ఎవరు కారణమో తెలుసుకొని దానిని మనము ఆ కార్యాన్ని సాధించుకోవాలా. దానికి ఉత్సాహం సహకరిస్తుంది. కానీ దిగులుపడి ఏడుస్తూ సీత సీత అని ఏడుస్తాడు కూర్చుంటే ఈ కార్యం నెరవేరుతుందా చెప్పు? కాబట్టి
సాహసము, ఉత్సాహమే మహాకార్యాలను సాధించగలుగుతుంది, కానీ దీనత్వం దేనికి మంచిది కాదు. కాబట్టి లే, ఏడవద్దు అని రామచంద్రమూర్తికి ధైర్యం చెప్తాడు లక్ష్మణస్వామి. అందుకే వివేకము అనే సీతమ్మను, వైరాగ్యం అనే లక్ష్మణుణ్ణి ఇద్దరినీ వెంట పెట్టుకొని రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళి సమస్త కార్యములు సాధించుకొని వచ్చాడు. ఇప్పుడు వివేకం అనే సీత దూరం అయిపోయింది, కేవలం వైరాగ్యం అనే లక్ష్మణుడు ఒక్కడున్నాడు. ఆ వైరాగ్యం ఉన్నదాని వల్లనే మళ్ళీ వివేకాన్ని సంపాదించుకోగలిగాడు ఆయన. చూసావా, వివేకం ఉండి వైరాగ్యం లేకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి వైరాగ్యాన్ని ఎప్పుడూ విడవకూడదు. వైరాగ్యము వివేకాన్ని సంపాదించగలుగుతుంది. చూసావా, ఆ లక్ష్మణుడు రామచంద్రమూర్తికి ఎలాగా ఆ దుఃఖమును తటస్థించిన సమయములో వైరాగ్యాన్ని ఎలాగా అన్నగారికి హెచ్చరించాడో, ఉపదేశించాడో అని అనకూడదు. ఎందుకంటే ఆయనకు సలహాలు ఇచ్చే అంతటి వాళ్ళం కాదు కదా. గుర్తు చేయడం, ఇది ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు పక్కనున్నటువంటి వాడు చిన్నవాడైనా సరే అతనికి ఆ దుఃఖములో నుండి తేరుకునేటట్లు సలహా చెప్పడం అది ధర్మం. అది అలాగా చెప్పాడు లక్ష్మణస్వామి. అలాగా ఉత్సాహము, ఆత్మానాత్మ వివేకము అంటే తన మనస్సు కింద పడిపోయింది. ఎప్పుడు శరీరము నేను అనే భావన చేసిందా మనస్సు కింద పడిపోయింది అని అర్థం. నేను ఆత్మను అనే భావన స్థిరపెట్టుకునిందా మనస్సు మళ్ళా లేచి నిలబడుకునింది అని అర్థం. ఇప్పుడు మనం కింద పడిపోయినామా, లేచి ధీరులమై నిలుచుకొని ఉన్నామా, పోగొట్టుకున్నామా, విలువైనటువంటి యొక్క తన సంపదను తాను దక్కించుకొని ఉన్నామా అనడానికి, దేహస్వభావమును దాటామా, ఆత్మస్వభావమునందు నిలిచి ఉన్నామా అనడానికి నీ యొక్క విచార జ్ఞానమే సాక్షి అయి ఉన్నది. కనుక మనసు పాశము వంటిదని, దేహము మలినము వంటిదని, మలినాన్ని అట్టయితే మనం తొలగించుకుంటామో, పాశాన్నట్టయితే విడిపించుకుంటామో, అలాగా మనస్సును పాశరూపముగా, ఆ బంధరూపంగా దానిని ఉంచుకోవద్దు. దేహాభిమానం అనే మలినాన్ని అంటించుకోవద్దు. కాబట్టి మనోమోహం అనే పాశాన్ని వదిలించుకొని దేహాభిమానం అనే మాలిన్యాన్ని వదిలించుకున్నటువంటి వాడు జ్ఞానాన్ని పొందుతాడు అని చెప్తున్నాడు. కనుక పురుష ప్రయత్నము చేత, శాస్త్రజ్ఞానము చేత, సదాచారము చేత, సత్పురుషుల స్నేహము చేత నీ మనస్సును నీవు లేవనెత్తుకో. కాబట్టి దేహాభిమానము నుండి మనస్సును లేవనెత్తుకో, నేను ఆత్మనని స్థిరంగా నిలుచుకో రామచంద్ర చెప్పాడు. మన నిజస్వరూపం ఇది కాదు. మన నిజస్వరూపము ఆత్మస్వరూపం. మారువేషములో ఉన్నాం. మనము పరమాత్మ అనే విషయం ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఒక్క శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు, పాండవులు విరాటురాజు యొక్క నగరములో ఉన్నారు. ఎవ్వరికి తెలియదు. అట్లాగా భగవంతునికి లేదా సర్వజ్ఞులైనటువంటి మహాత్ములకు మాత్రమే తెలుసు వీళ్ళందరూ ఆత్మస్వరూపులని. మిగతా వాళ్ళకంతా తెలియదు. ఏ రూపంలో కనపడతా ఉన్నారు ఆ రూపాలే వీళ్ళు అనుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళందరూ జ్ఞానులు మాత్రము ఆ కనపడతా ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు లోపల ఉండేవాళ్ళు, వీళ్ళు ఆ లోపల ఉండేవాళ్ళు వీళ్ళని తెలుసుకుంటూ ఉంటారు. అందువల్ల అది జ్ఞాన దృష్టి, ఇది బాహ్య దృష్టి. అందువల్ల దృష్టి రెండు రూపాలలో ఉంది. శరీర భ్రాంతి కలిగిందా అదే మాయాస్వరూపిణి దృష్టి. అది ఆత్మదృష్టి కలిగిందా జ్ఞాన దృష్టి, ఆత్మదృష్టి. అది కాబట్టి ఎప్పుడు నువ్వు ఆత్మదృష్టి అందే నీ మనస్సు ప్రసరించాలి, కానీ ఆత్మదృష్టి లాక్ అయ్యి బాహ్య దృష్టి వచ్చిందా
మనస్సు వెంటనే భ్రాంతి రూపం ధరిస్తుంది. ఇది రహస్యం. అది లైన్ ఎట్లయినా మారుస్తుంది, అట్లయినా మారుస్తుంది. ఒక వెహికల్కు ముందుకు పోయే గేరు పెట్టుంటాడు, రివర్స్ గేర్ కూడా పెట్టుంటాడు. దానికి ఆ రివర్స్ గేర్ కూడా పెడితేనే ఎక్కడైనా వెనక్కి తిప్పుకోవాల్సి వచ్చినప్పుడు అవసరం వస్తుందని పెట్టాడు. అంతేగాని ముందుకు పోయినట్లు వెనక్కి కూడా కళ్ళు మూసుకొని ఎరగబడని చెప్పి కాదు పెట్టిండేది. వాడు రివర్స్ గేర్ పెట్టిండేది ముందుకు ఎంత వేగం పోతావో వెనక్కి కూడా అంత వేగం కళ్ళు మూసుకోనని చెప్పి ఏడంటే పడదోసుకోమని చెప్పి కాదురా పెట్టుండేది. బండిని రివర్స్ కటింగ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు, తిప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఉపయోగపడుతుందని రివర్స్ గేర్ ఇచ్చాడు, అంతే. అలాగా ఈ బాహ్య ప్రపంచంలో నువ్వు ఎలా జీవించాలి అని తెలిసి నడవడం కోసం దాన్ని పెట్టాడు ఆయన. అంతేగాని నువ్వు బాహ్య దృష్టి అందే ఎల్లకాలం ఉండరాదు శరీరాన్ని. అందుకే మనం ఇదివరకు జరిగినటువంటి హితోపదేశం అనేటువంటి ధర్మాలలో చెప్పాడు వశిష్ఠ మౌనేంద్రుల వారు. రామచంద్ర, ఆసక్తి గలవాడవై ఉన్నట్లు ఉండు, లోపల ఆసక్తి లేకుండా ఉండు నాయన. భ్రాంతి గలవాడులాగా ఉండు. అబ్బా, మా నాన్నగారు కొడుకుని ఎంత గౌరవిస్తాడు, మా ఆయన భార్యని ఎంత గౌరవిస్తాడు అన్నట్లు భార్య పట్ల, బిడ్డల పట్ల, బంధువుల పట్ల, ఎవరెవరైతే ఎదురుపడతారో వాళ్ళందరి విషయంలో అంత ఆప్యాయతతో ఉండు, లోపల ఎవరిని పెట్టుకోగా అన్నాడు. నిజంగా ఎంత గొప్ప మాట చెప్పాడు. ఆ లోపల కూడా ఎవరు వీళ్ళందరినీ పెట్టుకుంటాడో వానికి వాళ్ళతోనే వస్తుంది వ్యవహారం, వాళ్ళతోనే వస్తుంది వ్యవహారం. ఎందుకంటే అది సత్యం కాదు కాబట్టి, అది సుఖాన్ని ఇవ్వదు కాబట్టి మనుష్య విషయంలో ఇంత జాగ్రత్తను తీసుకోవాలని చెప్పి మహాత్ములు ఇలాగా ధర్మరాజు ఎట్లయితే సమస్త ధర్మములు ఆయన అరణ్యవాసానికి పోయిన తర్వాత తెలుసుకోగలిగాడు. అరణ్యవాసానికి ఏదైనా వెళ్లకుండా ఉంటే ఆ రోజే ఏదో ఒప్పందం కాడికి ఏదో సగభాగం ఇవ్వకపోయినా కానీ ఏదో కొద్దిగా గొప్ప ఇచ్చునుంటే కూడా సరే దానికి సర్దుకొని వీళ్ళ కాపురం వీళ్ళు, వాళ్ళ కాపురం వాళ్ళు కానీ చేసుకొని ఉంటే ఇంకా మరి భారత యుద్ధ ప్రారంభం అయ్యేది లేదు, భారత యుద్ధ ప్రారంభంలో భగవద్గీత అందేది లేదు, పాపభారం తగ్గేది లేదు, ఈ ప్రపంచం బాగుపడేది లేదు. అందువల్ల ఇది జరగదు, అట్లా జరిగేదానికి లేదు. కాబట్టి మానవుడు, పాండవులు ఏ విధంగా అయితే అరణ్యవాసానికి పోయి ఎట్లా బాగుపడ్డారో, భగవద్ధర్మాన్ని విడువకుండా ఎన్ని బాధలు వచ్చినా దాని దగ్గర నిలబడుకున్న దానివల్ల ఎట్లా వాళ్ళు ధర్మాత్ములని ఈనాడు కీర్తింపబడుతూ ఉన్నారో, అదేవిధంగా మన నిత్య జీవితంలో మనకు ఎప్పుడు కూడా పూర్వజన్మంలో చేసినటువంటి సుకృతాలు కానీ దుష్కృతాలు కానీ ఇవన్నీ మన లిస్టులో ఉన్నాయి. ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నట్లుగానే మన జీవితంలోకి ప్రవేశించేదానికి అవి రైట్స్ ఉంది, వాటికి రైట్స్ ఉంది. అవన్నీ మన జీవితంలోకి ప్రవేశిస్తాయి. అవన్నీ మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు మనము ఎట్లయితే మనం నీటిని ఇంకొక పాత్రలో పోసేటప్పుడు ధారగా పోస్తూ ఉంటాం, కానీ అవన్నీ ఇంకొక పాత్రలోకి మార్పు జరుగుతూ ఉంటాయి. భగవద్ అనుగ్రహం ఉన్నటువంటి వాడు మధ్యలో ఫిల్టర్ ఒక బిందె మీద ఒక వస్త్రాన్ని ఇలాగా వేసి ఆ వస్త్రం మీద మనం నీటిని పోస్తూ వచ్చామనుకోండి, ఆ వచ్చిన వేస్ట్ అంతా కూడా వస్త్రానికి తగులుకొని ఎట్లయితే ఫిల్టర్ అయిపోతాయో ఆ విధంగా సుకృతములు కానీ దుష్కృతములు కానీ ఏవి మన మీదకి వచ్చినా భగవత్ స్మరణ అనే దాన్ని ఒక్కదాన్ని నువ్వు ఫిల్టర్ లాగా పెట్టుకొని ఉన్నట్లయితే నిన్ను ఏడ్పించడానికి వచ్చినటువంటి కష్టాలన్నీ అక్కడే నిలిచిపోతాయి. నీకు ఏది ఉపయోగమో అవి మాత్రం లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. అప్పుడు దానివల్ల నీకు కష్టాలతో సమస్య ఉండదు. చూసావా? కాబట్టి కింద ఖాళీగా ఉన్నటువంటి పాత్రను భర్తీ చేయడానికి పైన ఇంకో బిందె నుంచి నీళ్లు పోసేటప్పుడు ఎట్లయితే నువ్వు ఫిల్టర్ని అక్కడ పెట్టుకొని ఇట్లా పోస్తావో, ఆ పోసేటప్పుడు అవన్నీ ఎట్లయితే అక్కడ నిలిచిపోతాయో, వేస్ట్ అంతా ఎక్కడైతే నిలిచిపోతుందో, ఆ ఫిల్టర్ అయినటువంటి నీరు మాత్రం ఎట్లయితే లోపలికి ప్రవేశిస్తుందో, ఆ విధంగా సుకృత దుష్కృతాలు అన్నీ కూడా నీ జీవితంలోకి ప్రవేశించడానికి అవి ఆనయి వచ్చేసినప్పటికీ నువ్వు భగవంతుని యొక్క పాదపద్మాల యందు నీ మనసును ఉంచుకొని ఉన్నట్లయితే అవన్నీ నీకు సుఖంగానే మారిపోతాయి, అవన్నీ నీకు వరాలుగానే అనుగ్రహింపబడతాయి, వాటి వల్ల నీకు బాధ లేదు. ఈ విధంగా దుష్కృతాలను తొలగించుకోవడానికి మార్గం ఇది తప్ప వేరొక్క మార్గం లేదు ఏ ప్రాణికోటికి. అందుకని ఆయన పాదపద్మాలను ఎప్పుడు మనస్సుకు తగిలించుకొని ఉండాలి. కళ్ళజోడు వేసుకుంటే
ఎట్లయితే దుమ్ము ధూళి అలాంటివి ఎట్లయితే కంటికి ప్రమాదం కలిగించకుండా ఉంటాయో ఆ విధంగా మనసుకు భగవద్నామ స్మరణ అనే దాన్ని తగిలించి పెట్టినామంటే నీకు, ఎందుకంటే నువ్వు ఖాళీగా లేవు, ఎన్నో చేసుకొని వచ్చేసినావు. నువ్వు ఏమంత మంచోనివైతే ఏం కాదు, మంచోడిలాగా ఊరికే పళ్ళు ఇచ్చబెడతావు, ముఖం అట్ట నవ్వినట్టు చూపిస్తావు, అంతేగాని నీ వెనకాల ఉండేటువంటి కర్మలు నిన్ను ఒక రాగాన్ని ఉండనివ్వు, ఒక దోవలో పోనివ్వు, రకరకాలుగా నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అందుకని నీ మనస్సు ఇన్నింటితో సంబంధం పెట్టుకొని ఉండే దానివల్ల అవన్నీ మనసులోకి వచ్చి ఏడిపించడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. ఆ గేట్ వాళ్ళు ఆన్ చేస్తే చాలు నీళ్ళు వచ్చి దూకేస్తాయి. ఎందువల్ల పైన ట్యాంకులో స్టోర్ ఉన్నాయి, ఏవైతే స్టోర్ ఉన్నాయో అవన్నీ ఆన్ చేస్తేనే వచ్చేస్తాయి. ఇంకా కాబట్టి మెలకువలోకి వచ్చావు అంటే గేట్ వాళ్ళు ఆన్ చేసినట్లే, నిద్రపోయినావు గేట్ వాళ్ళు లాక్ చేసినట్లే. చూసావా? కాబట్టి ఆ గేట్ వాల్ ఆన్లో ఉంది అంటే అన్ని ట్యాపులు కాడ సిద్ధంగా ఉంటాయి నీళ్ళు. ట్యాంకు దగ్గర ఉన్నటువంటి ఒక్క గేట్ వాల్ ఆన్ చేసి పెట్టేసావంటే ఆ ట్యాంకు నుండి ఎన్ని ట్యాపులు, 100 ట్యాపులు దానికి కనెక్షన్ ఇచ్చి పెట్టావనుకోండి, 100 ట్యాపులు కాడ హాజరుగా రెడీగా ఉంటాయి అవన్నీ. దేన్ని తిప్పితే ఆడనే ప్రత్యక్షం అవుతూ ఉంటాయి అవన్నీ. చూసావా? ఇదే విధంగానే ఆ చైతన్యము నుండి విడుదలైనటువంటి మనస్సు సర్వేంద్రియాలు కాడ కాచుకోనుంది. ఏ ఇంద్రియాన్ని కదిలించినా దానికి సంబంధించినటువంటి ఆట, దానికి సంబంధించినటువంటి పాట, దానికి సంబంధించినటువంటి నాటకం ఆడడానికి అది సిద్ధంగా ఉంది. కాబట్టి జాగ్రత్త. కాబట్టి మనస్సు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈ మనస్సు ఎప్పుడూ రెడీగా ఉంది. ఆన్ చేస్తే నీళ్ళు దూకడానికి ట్యాప్ దగ్గర నీళ్ళు ఎట్లయితే పైపులో స్టాక్ అయ్యి ఎట్లయితే హాజరుగా ఉన్నాయో ఆ విధంగా సుకృత దుష్కృతాలు అనేటువంటివి నీ మనసులో రెడీగా ఉన్నాయి. నోరు తెరిసావా, కళ్ళు తెరిసావా, అడుగు మార్చి అడుగు పెట్టావా, అవి ఆన్లోకి వచ్చేస్తాయి. అందుకని నువ్వు అడుగు మార్చాలన్నా స్వరం చూసి అడుగు పెట్టోయ్. అది అడుగు మార్చాలి అంటే స్వరం చూసి అడుగు పెట్టు. నిద్ర లేవాలి అంటే స్వరం చూసి నిద్ర లేయి. పడుకోవాలి అంటే స్వరం చూసి పడుకో. ఏ కార్యం చేయాలన్నా స్వరం అంటే ఏమి? సర్వేశ్వరుని యొక్క స్వరూపము ఈ రూపంలో నిన్ను రక్షిస్తూ ఉన్నది. ఆయన్ను ముందు పెట్టుకో. ఆయన్ను ముందు పెట్టుకొని కదా అర్జునుడు వెనకాలండి విజయాన్ని సాధించగలిగాడు. భగవంతుని ముందు పెట్టుకున్నాడు రథంలో. కాబట్టి మన రథాన్ని తోలుతూ ఉన్నది ఆయనే. కాబట్టి ఆయన ముందున్నాడు. ఇప్పుడు ఆయన ముందున్నాడు కాబట్టి ఆయన్ను చూసుకొని ఆయన యొక్క సూచన, సలహా సూచన ప్రకారము నువ్వు నడుచుకుంటూ రావాలి. అప్పుడు నీ రథము నీకు రధికుడైనటువంటి జీవునికి ఇబ్బందులు ఎదురుపడవు. అందుకని ప్రతి క్షణము స్వరాన్ని అనుసరిస్తూ ప్రతి క్షణము సర్వేంద్రియాదుల యందును మనస్సు సంసిద్ధమై కాచుకొని ఉన్నటువంటి యొక్క ఈ మనస్సు ఏ ఇంద్రియముతో, అదే అంబరీష మహారాజు ఆయన నేత్రములు ఎప్పుడూ భగవంతుని పాదముల మీదనే ఉంటాయట. ఆయన చేతులు ఎప్పుడూ ఆయన అలంకరణ మీదనే ఉంటాయట. ఆయన పాదములు ఎప్పుడు ఆయన ప్రదక్షిణమునందే ఉంటాయట. ఆయన చిత్తం ఎప్పుడు స్మరణ యందే ఉంటుందట. నిజంగా ఆ అంబరీషుడు ఎంతటి కొనియాడదగిన భాగవతుడు చూడండి. ఆయన ఇది మనస్సుని ఎలా ఉంచుకోవాలి అన్న విధానం. అంటే ఆయన సర్వసాధారణంగా రాజకార్య నిమిత్తమయ్యి ఆయన బజారింటి పోతూ ఉండేటప్పుడు కూడా పరమేశ్వరునికి ప్రదక్షిణము తిరుగుతున్నాననే భావనతో వెళ్ళేవాడట ఆయన. ఈ అనంతమైనది ఆయన స్వరూపమే. నేను ఎక్కడ తిరిగినా ఆయనకు ప్రదక్షిణము తిరిగినట్లే. ఏ వస్తువును ముట్టుకున్నా ఆయన పాదములను స్పృశించినట్లే. నేను దేనిని సంకల్పించినా ఆయనను సంకల్పించినట్లే. సంకల్పములన్నీ ఆయనవే. వాడిని సంకల్పించినా ఈ ఇంద్రి రూపంలో ఉన్నది ఆయనే కదా మరి. అందుకని ఆయన అన్ని రూపములు తన రూపమై ఉన్నటువంటి యొక్క విష్ణు స్వరూపాన్ని ధరించినటువంటి మహనీయుడు ఆయన. చూడండి, మనసు ఏమన్నా సంకల్పించని, మనసా నువ్వు ఏమి సంకల్పించినా అవన్నీ హరిస్వరూపాలే. నీ సంకల్పములన్నీ పావనములైపోతున్నాయని భావించేవాడు ఆయన.
ఏమి సంకల్పించినా అవన్నీ హరిస్వరూపాలుగా భావించిన దానివల్ల సంకల్పాలన్నీ పావనమైపోతా వచ్చినాయి. ఇంకా నిగ్రహించడానికి ఇంకా వేరే అగసాట్లే అవసరం లేదు. ఎందుకు నిగ్రహిస్తావు? అది దేని మీదకు పోతుందో పోని, అదంతా హరిస్వరూపమే. అది ఎక్కడికి పోయి, ఇప్పుడు చేప ఎంత దూరం పరిగెత్తినా నీళ్లు ఉన్నటువంటి ప్రదేశంలోనే ఆడుతుందే కానీ ఆ అవతలికి పోలేదు. మనసా నువ్వు ఎంత దూరం పోయినా నీళ్ళ పరిధిలోనే చేప ఎట్లయితే ఆడుకుంటూ ఉంటుందో, నువ్వు ఎంత దూరం పోయినా అక్కడంతా భగవంతుడే ఉన్నాడు. బ్రహ్మస్వరూపంలోనే నువ్వు విహరిస్తూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఏమి సంకల్పించినా, నువ్వు ఎక్కడికి పోయినా ఆయన యొక్క ఆలయమును, ఆయన యొక్క ఆవరణలోనే ఉన్నావు నువ్వు అధికంగా. కాబట్టి ఇలాగా భావన చేసేటువంటి వానికి ఇంకా ప్రత్యేక నిగ్రహాలు ఏమీ అవసరం లేదు. అందుకని భావశుద్ధియే జ్ఞానసిద్ధి. భావాన్ని అలాగా క్లారిటీ చేసుకుంటే, భావాన్ని అలా శుద్ధి చేసుకున్నట్లయితే సిద్ధి, యోగ సిద్ధి దాని అంతటా అది సిద్ధింపబడుతుంది. కాబట్టి మనసు ఏమి సంకల్పిస్తూ సంకల్పించింది, సంకల్పములన్నీ హరిస్వరూపంగా భావించడమే కదా. అందుకని ఒక్క సంకల్పం కూడా నిరుపయోగం కానే కాదు. మహాత్ములు అందుకే ఆరితేరిపోయారు మహాత్ములు వాళ్ళందరూ. ఆ బ్రహ్మజ్ఞానంలో ఊరిపోయారు వాళ్ళు. ఉప్పులో ఎట్ట ఊరగాయ ఊరిపోతుందో, గులాబ్ జాము తీపులో ఎట్టయితే ఊరిపోతుందో, ఆ విధంగా మనస్సును భగవత్ సేవలో ఊరబెట్టేశారు వాళ్ళు. అందుకే వాళ్ళు భగవత్స్వరూపధరులయ్యారు. ఈనాటికి వాళ్ళ అనుష్ఠానములు మనకందరికీ ఆదర్శాలయ్యాయి. ఇప్పుడు మహనీయుడైనటువంటి వశిష్ఠ మౌనీంద్రుల వారు ఏం చెబుతున్నారు అంటే, పూర్వము మహనీయులు ఈ విద్యను పొందుట కొరకై ఎలాంటి ప్రయత్నములు చేసి దీన్ని సాధించగలిగారో, వాళ్లకు ఈ మనస్సు వల్ల ఏ ఏ అవరోధములు ఏర్పడినప్పుడు ఏ విధంగా దానిని అధిగమించగలగడానికి ఎలాంటి ప్రయత్నం చేశారో అవి చెప్తున్నాడు ఆయన. అటు చెప్పకపోతే ఏదో స్వామి నువ్వు ఊహగా చెబుతూ ఉన్నావు కానీ దానికి ఆధారం ఏముంది అంటాడు ఈ జీవుడు. అందువల్ల ఉద్దాలకుడు అనే మునీశ్వరుని చరిత్ర చెప్తున్నాడు, ఆయన రియల్గా అనుభవించిన చరిత్ర. ఇలాగ మహాత్ముల చరిత్రలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకు ప్రతి మహనీయుడు భగవంతునికి వాళ్లకు మధ్య ఉన్నటువంటి అనుబంధము, ఇనుముకు అయస్కాంతానికి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ శక్తి అలాంటిదో అలాంటి శక్తి ఒక్కటి వాళ్ళ మధ్య లాగుతూ ఉండే దానివల్ల వాళ్ళు డైరెక్ట్గా ఎట్లయితే ఆ ఇనుము అయస్కాంతం రెండింటి మధ్య ఉండేటువంటి ఆకర్షణ డైరెక్ట్గా తీసుకొచ్చి దాన్ని కనిపించేస్తుంది. అది మళ్ళీ అట్లా ఇట్లా బానేది, సైడ్ బానేవదు, డైరెక్ట్గా తీసుకొచ్చి దానికి ఎట్లా అతికించుకుంటుందో, భగవద్భక్తి అనేటువంటిది భక్తుల్ని భగవంతుని దగ్గరికి అట్లా ఏడ్చుకొచ్చుకునేస్తుంది. అది ఆ శక్తి అలాంటిది అది. కాబట్టి వాళ్ళు దారి తప్పేదానికి లేదు. భాగవతులందరూ దారి తప్పకుండా వాళ్ళు భగవంతుని చేరుకునేస్తారు. అందుకు అటువంటి వాళ్ళ చరిత్రను మనం ఆదర్శంగా తీసుకున్నప్పుడు మనం ఎలా పయనించాలి అనేది మనకు ధృవీకరింపబడుతుంది. అందుకు భాగవతుల చరిత్ర చదవాలి, అందుకు వేదాలను చదవాలి. వేదాలంటే మహాత్ముల యొక్క చరిత్రలే వేదములు. ప్రాతకాల శుభములు సమస్త జీవకోటిని పొందునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.